ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ ఈరోజు మనం ఈ రాశి వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా రాబోయే ఈ 4 రోజులు మీ జీవిత గమనంలో ఎటువంటి కీలక మార్పులు తీసుకురాబోతున్నాయి, మీకు ఏ శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఆ శుభ ఫలితాలను మరింతగా పెంచుకోవడానికి ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని అధిగమించడానికి మీరు ఆచరించవలసినటువంటి శక్తివంతమైన, అదే సమయంలో చాలా తేలికమైన పరిహారాలేంటి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం చాలా విపులంగా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని మనవి. ఎందుకు అంటే ప్రతి మాటలో ఉపయోగపడే ఒక సూచన, ఒక మార్గం దాగి ఉండవచ్చు. చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో అదృష్టం ఏ రూపంలో ప్రవేశించబోతుంది, దానిని ఎలా అందిపుచ్చుకోవాలని చెప్పి అనేటువంటి పూర్తి అవగాహన వస్తుంది. ఈ నవంబర్ 23 నుండి 29 వరకు ఈ రాశి వారికి ప్రత్యేకమైన సమతుల్యత కాలం మొదలవుతుంది. ఈ వారం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు వేసే ప్రతి అడుగు అన్నీ చాలా శాంతంగా, ఆరోగ్యపూర్వకంగా ఉండాలి. మీరు ఆలోచనపూర్వకంగా ఉండాలి. మీరు ఈ వారం ఆ సమతుల్యతే మీ జీవితంలో పెద్ద మార్పులు తెస్తుంది. మీ మనసు చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ పని గురించి అయినా లోతుగా ఆలోచించి తదుపరి అడుగు వేయాలనే భావన మీలో బాగా పెరుగుతుంది. స్నేహితుల నుండి, సహచరుల నుండి, ఇంటి పెద్దల నుండి ప్రత్యేకమైన మద్దతు లభిస్తుంది. మీరు వేస్తున్న చిన్న చిన్న అడుగులు కూడా పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. పురోగతి కొంచెం నెమ్మదిగా ఉన్నా అది చాలా స్థిరంగా ఉంటుంది. ఈ వారం మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తులో పెద్ద పునాదిగా రాళ్ళుగా మారతాయి. మీ లోపల నిద్రపోతున్న సృజనాత్మకత మెరిసిపోతుంది. ఆఫీస్లో కూడా మీ ఆలోచనలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు ఎలా సంభాషణ చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా సమయాన్ని నియంత్రిస్తారు, ఇవన్నీ చాలా మందికి ఆదర్శంగా మారే అవకాశం ఉంది. మరి మీ ధనస్థానంలోనే శక్తివంతమైన మార్పులు మీకు ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన స్థితి. ఎందుకంటే మీ ధనం, కుటుంబం, మాట, విలువల వ్యవస్థ, ఈ గృహంలో మీకు వేగం, సుఖ సంకల్పం, ఆర్థిక వ్యవహారాల చురుకుదనం పెరుగుతుంది. డబ్బు సంపాదించాలనే కోరిక మాత్రమే కాదు, అది సాధించడానికి సరైన మార్గాలు, సరైన నిర్ణయాలు కూడా మీ మైండ్లో స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. గత కొంతకాలంగా మీ ఆదాయం నిలకడగా లేకపోయినా ఇక్కడి నుంచి వేగంగా నియంత్రణ మీ చేతుల్లోకి వస్తుంది. మీ మాటల్లో బలం పెరుగుతుంది. మీరు చెప్పిన మాటలు ఇతరులు గౌరవిస్తారు. మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు కూడా క్రమంగా స్థిరపడతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, సోదరులతో చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే అవి చక్కబడి సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ 10 రోజుల్లో మీకు చాలా విశేషమైనవి. కుజ శుక్రుల యోగి అంటే ఆర్థికంగా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రత్యేకమైన అవకాశాలు మీ జీవితంలోకి రావడం. మీకు మీ యోగం అనగా మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ ధనభావంలో జరుగుతుండడం వలన ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు, పెండింగ్ బకాయిలు రావడం, షేర్లు, ఫారెక్స్ అన్ని రంగాలలో మంచి మూమెంట్ ఉంటుంది. అన్ని అధిక ఆదాయంలో ఉంటుంది. ప్రతిభ, గుర్తింపు ఉండడం మీకు అన్నీ సాధ్యమవుతాయి. ఈ వారం మీ ఆర్థిక స్థితి ఒక పెద్ద దూకుడు వేగపైన మీరు నడుస్తున్న దిశ పూర్తిగా స్థిరంగా, సానుకూలంగా ఉంటుంది. ఇది ఆకస్మిక విషయానికంటే మరింత మంచిది. ఎందుకంటే మీరు సంపాదించే డబ్బు, చేసే పెట్టుబడుల్లో భవిష్యత్తులో మీకు బలమైన ఆధారం అవుతాయి. ఖర్చులు పెరిగిన అవి అవసరమైనవి అవుతాయి. ఇంటి సామాగ్రి, ఆరోగ్యం, వాహనం, పిల్లల కోసం పెట్టే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మీకు లాభం, సంతోషం రూపంలో తిరిగి వస్తుంది. మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మీ మాట్లాడే తీరు ఇతరులపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. గతంలో మీకు సరైన విధానంగా మాట్లాడని వారు కూడా ఇప్పుడు మీకు సహకరించడం ప్రారంభిస్తారు. మీ సామాజిక ప్రభావం పెరుగుతుంది. ముఖ్యంగా మహిళల సహకారం, ఉద్యోగంలో ఉన్నపై అధికారుల సహకారం, వ్యాపార భాగస్వామ్య మద్దతు వంటి అంశాలు ఈ సమయంలో అత్యంత శుభప్రదంగా మారతాయి. అనురాధ నక్షత్ర మిత్రుత్వానికి, విశ్వాసానికి, రక్షణ కలిగించే శక్తులకు ప్రతీక. మీకు ఈ రాశి వారికి బంధాల్లో బలపడే సంకేతం. మీరు ఎవరికైనా దూరంగా ఉన్నా, అపార్థాలున్నా ఈ కాలంలో అవి తగ్గి సంబంధాలు మళ్ళీ పటిష్టమవుతాయి. మీరు కలిసే వ్యక్తులలో ఒకరు మీకు భవిష్యత్తులో చాలా కీలకమైన సహకారం ఇవ్వగలరు. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు రావచ్చు. ఉద్యోగంలో సపోర్ట్ వ్యవస్థ బలపడుతుంది. మీ మాటను గౌరవించి మీ నిర్ణయాన్ని అమలు చేసే పరిస్థితి వస్తుంది. దంపతుల మధ్య కూడా సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి.
పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి చర్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళ్ళే ముందు మాది ఒక చిన్న విన్నపం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. భగవంతుడి ఆశీర్వాదాలు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే 4 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో ఏం జరగబోతుందో చెప్పడానికి ముందు ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని, జీవిత ప్రయాణాన్ని లోతుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఎవరి గతంలో ఎంత భారమైన కష్టాలున్నాయో తెలుసుకుంటేనే వారు భవిష్యత్తులో పొందబోయే శుభ ఫలితాల విలువలను నిజంగా అర్థం చేసుకుంటారు. ఈ రాశి వారి పుట్టుకతోనే శ్రమశక్తి, పట్టుదల, సహనం అనే 3 మహానిధులతో పుడతారు. చిన్నతనం నుంచే బాధ్యతలు వీరి భుజాలపైన పేరుకుపోతుంటాయి. తోటి పిల్లలు ఆటలతోటి, నవ్వులతోట కాలం గడుపుతుంటే ఈ రాశి పిల్లలు మాత్రం కుటుంబ బాధ్యతలు ఎలా మొయ్యాలి, ఇంటికి ఎలా తోడ్పాటు అందించాలి అని చెప్పి ఆలోచనలతోనే పెరుగుతారు. బాల్యంలోని పెద్దలుగా మారిపోయే పరిస్థితి వీరికి సహజం. అప్పుడప్పుడు మనసు బద్దలైనంత కష్టాలు, ఊహించని అవమానాలు, ఆత్మస్థైర్యాన్ని పరీక్షించే సంఘటనలు వీరి జీవితంలో వరుసగా ఎదురవుతుంటాయి. అయినా కూడా వీరు విరగరు. ఏడుస్తారు కానీ ఆగరు. బాధపడతారు కానీ మనస్సులోనే ఓర్చుకుంటారు. తమ సమస్యలతో ఇతరులకు ఇబ్బంది పెట్టడాన్ని వీరు అస్సలు ఇష్టపడరు. కష్టాలు ఎంత ఉన్నా నిలిచేయగలను అని మనసులో నిశ్శబ్దంగా మాట ఇచ్చుకుంటారు. ఈ రాశి వారిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే వారి ముఖం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కానీ లోపల ఎంత గాయం ఉందో ఎవరు గుర్తించలేరు. ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఒక చిరునవ్వు పెట్టగల గొప్ప హృదయం వీరికి ఉంటుంది. ఇతరుల సమస్యలు వింటారు, దారి చూపుతారు, సహాయం చేస్తారు. ఇవన్నీ వీరి స్వభావం. జాలి, దయ, కరుణ, మనస్ఫూర్తి ఇవన్నీ గుణాలు వీరి జన్మ హక్కులా ఉంటాయి. ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా వీరి హృదయం కరిగిపోతుంది. మాట సహాయం కావాలి, ఆర్థిక సహాయం కావాలి, మార్గదర్శనం కావాలి, ఏదైనా అడిగినా సరే ఈ రాశి వారు వెనక్కి తగ్గరు. తమకున్నదాన్ని పంచుకోవడంలో వీరు ఎన్నడూ వెనకాడరు. కానీ బాధాకరమైన నిజం ఏమిటి అంటే ఈ మంచితనాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేసేది తమ వాళ్ళే. మన వాళ్ళని నమ్మి గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరికి వచ్చి అవసరం తీరగానే దూరం అవ్వడం వీరి జీవితంలోనే పదే పదే పునరావృతం అవుతుంది. తీపి మాటలు చెప్పి ఇవి తీసుకున్న తర్వాత కరివేపాకులాగా పక్కన పెడతారు. అయితే వీరి మంచితనం వలనే మళ్ళీ అదే మనుషులు ఎలాంటి సిగ్గు లేకుండా సహాయం కోసం వీరి దగ్గరికే వస్తారు. వీరు బలహీనంగా వారిని తిరస్కరించలేరు. ఎందుకంటే ఎప్పుడు ఒకప్పుడు నాకు కూడా వాళ్ళు అవసరం అవుతారేమో అని చిన్న ఆశ వీరి మనసులో ఉంటుంది. అందువల్ల తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ, నమ్మకాన్ని కోల్పోతూ ఎన్నో అవకాశాలను వదులుకుంటూ ముందుకు సాగుతారు. కుటుంబంలోని ఇదే పరిస్థితి. దగ్గర బంధువుల చేతిలో మోసపోవడం, అన్యాయం అనుభవించడం, తమ మనసుకు చెప్పేసి మాటలు వినడం ఇవి వృధా కాదు. వీటి వలనే వీటి కళ్ళు తెరుచుకుంటాయి. జీవితమే ఒక పెద్ద పాఠశాలగా మారుతుంది. మనుషుల స్వభావం, వారి స్వార్థం, అవసరం ఉన్నప్పుడు చేసే నటన, ఉపయోగించుకునే ధోరణి ఇవన్నీ కూడా వీరు ప్రత్యక్షంగా చూసి నేర్చుకుంటారు. అవి వీరే కొన్నిసార్లు మానసికంగా విసిగిస్తాయి. వాళ్ళు ఇలాగేనా అని సందేహం వీరి మనసులోనే పుడుతుంది. అలా పుట్టిన సందేహం కొన్నిసార్లు నిరాశగా మారుతుంది. కుటుంబ సభ్యుల పట్ల, కొంతమంది దగ్గర వ్యక్తుల పట్ల అది ఒక దీర్ఘమైన విశ్వం ఏర్పడుతుంది. అయినా కూడా వీరికి ఒక గొప్ప లక్షణం ఉంది. వారు గట్టిగా మాట్లాడలేరు. తమ మనసులోనే బాధ పెట్టిన వ్యక్తులను కూడా కఠినంగా స్పందించలేరు. బయట వారిని అడిగితే చేస్తారో లేదో అనే సందేహంతో, తిరస్కారం వస్తుందేమో అనే భయంతో మోసం చేసిన వారి దగ్గరికి మళ్ళీ వెళ్ళే పరిస్థితులు వస్తాయి. ఇది వీరి బలహీనత. ఇదే వీరి మనసు యొక్క ఉన్నతం. మానవ సంబంధాలు మాత్రం వీరిని చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. నమ్మకం ఎక్కువ, మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఇంచుమించుగా ఈ రాశి వారి జీవితం ఇలా ఒక రోలర్ పోస్ట్ లాంటిది. అంటే కష్టాలతో బాల్యం, బాధ్యతలతో యవ్వనం, నమ్మకం పగలబెట్టిన అనుభవాలు, మానసికంగా అలసిపోయే సంఘటనలు, కానీ అంతలో కనిపించే ఆశలు, పునరుద్ధరణ, మళ్ళీ మళ్ళీ ఇవ్వగల గొప్ప శక్తి. వీరు పడిపోతారు కానీ ఎప్పుడు నేల మీద ఉండరు. కానీ మళ్ళీ లేస్తారు, ముందుకు సాగుతారు. ఈ ధైర్యమే వీరి అసలు శక్తి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడం వల్ల సహజంగానే వీరిలో ఒక సౌందర్యం, ఒక ఆకర్షణ, ఒక మృదుత్వం తలక్కుమంటూ కనిపిస్తుంది. వాయుతత్వ రాశి కావడంతో వీరి మనసు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో తిరుగుతూ ఉంటుంది. ఒక శూన్యంగా ఉండదు. బయటకు కనిపించని చాలా ఆలోచనలు, భావన వీరి అంతరంగంలో సైలెంట్గా సాగే ప్రవాహంలా ఉంటాయి. వీరు ఎక్కడున్న వారి చుట్టూ ఒక మెరిసే గౌరవ వలయం ఉంటుంది. కానీ ఆ గౌరవం వీరు బలవంతంగా పొందింది కాదు. సహజంగానే ఇతరులను ఆకర్షించే శక్తి వీరిలో ఉంటుంది.
శని గ్రహం ఈ రాశి వారిలో ఉచ్చస్థానంలో ఉండడం వలన వీరు చేసిన పనులలో ఒక నియమం, ఒక క్రమశిక్షణ, ఒక ఆచరణాత్మక దృక్పథం సహజంగానే పెరుగుతుంది. ఇతరులని జడ్జి చేయడం, ప్రభుత్వ వ్యవస్థలను ప్రశ్నించడం, గురువుల మాటల ప్రయోజనకరమ కాదా అని చెప్పి అనడం, ఇవన్నీ రాశి వారిలోని సహజ తత్వ లక్షణాలు. ఈ రాశి చరరాశి కావడంతో ఒక చోట ఉండడం కష్టమే. ఎప్పుడు కదులుతూ ఉండాలి. కొత్త ప్రదేశాలు, కొత్త పనులు, కొత్త అనుభవాలు వీరి ముందుకు నడిపిస్తాయి. వీరికి కోపం త్వరగా రాదు, వచ్చినా ఎక్కువసేపు ఉండదు. కానీ ఒక్కసారి ఎవరో తమను బాధించారనో చిన్న చిన్న మాటలు కూడా వీరి మనసులోనే చిన్న ముద్రలా నిలిచిపోతాయి. బయటకు నవ్వుతున్న ఎవరి ఒకరి మాట చెప్పారో, ఏ విధంగా ప్రవర్తించారో అనేది వీరు మర్చిపోరు. కళలంటే వీరికి అపారమైన ప్రేమ. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నటన, ఫ్యాషన్, అలంకార కళ, ఏదైనా సరే ఈ రాశి వారు చేసే దానిలో ఒక ప్రత్యేకమైన కనిపిస్తుంది. విలాసవంతమైన జీవితం, అందంగా కనిపించడం, ప్రజల మధ్య నిలబడి అందరి దృష్టిని ఆకర్షించడం, ఇవన్నీ కూడా వీరి ధ్యేయాలు. మంచి భోజనం, మంచి వాతావరణం, మంచి బట్టలు, మంచి వస్తువులు, ఏది చూసినా వీరు అందంగా ఉండాలి అనే లక్షణానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల సమస్యలు చాలాసార్లు వీరు తన సమస్యగా భావించరు. దీనివల్ల వారు స్వార్థపరులు కారు కానీ బాగా ప్రాక్టికల్. తక్కువ మాటలను ఎక్కువ అర్థం చెప్పగలరు. కానీ అదే సమయంలో తాము అనుభవిస్తున్న బాధను బయటకు చెప్పరు. ఈ రాశివారు ఎక్కువగా ఇంటి నుండి దూరంగా వెళ్ళాలని జీవితంలో స్థిరపడతారు. వీరు స్వగ్రామంలో కాకుండా బయట ప్రదేశాల్లో ఎక్కువగా పనిచేస్తుంది. వివాహ బంధం విషయంలో కొందరికి చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి ఎడవ భావాల అధిపతి కుజపతి కావడం కావాల అభిప్రాయ భేదాలు, అలాగే చిన్న చిన్న భేదాలు వస్తాయి. పెద్ద సమస్యలు ఎక్కువ కాలం నిలబడవు. ఈ రాశి వ్యక్తులు మాట్లాడితే వాతావరణం మళ్ళీ చల్లబడుతుంది. సామాజికంగా వీరు చాలా ప్రభావవంతంగా ఉంటారు. ఎవరితోనో కలిసిపోవచ్చు, మాట్లాడవచ్చు, కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులతో కూడా ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడగలుగుతారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వీరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరిని వాడుకోరు. అంటే పరిచయాలు వీరి దగ్గర ఉంటాయి కానీ అవి లాభం కోసం ప్రయోగించారు. సమతుల్య స్వభావం వీరి పెద్ద శక్తి. సమస్యలు వచ్చినా ఆందోళనకు స్పందించకుండా ఏది సరైన దారి అని ఆలోచించి ఆచరణాత్మక పరిష్కారాన్ని వెతుకుతారు. ఆధ్యాత్మికంగా వీరికి శుక్రవారాలు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే దాదాపు వెంటనే ఫలితం లభిస్తుంది. జంతువులకి, పక్షులకు ఆహారం ఇవ్వడం వీరి పాపాన్ని తగ్గిస్తుంది. ఎర్ర రంగు వస్త్రం దగ్గర ఉంచుకోవడం కుజగ్రహం అనుకూలమిస్తుంది. గోసేవ, కృష్ణ పూజ, ఆవు నెయ్యితో దీపారాధన, ఇవన్నీ వీరి గ్రహ దోషాలను తొలగించి ఆర్థికంగా, కుటుంబపరంగా, మానసికంగా శాంతిని ఇస్తాయి. పాల పదార్థాలు దానం చేస్తే శుక్రబలం పెరుగుతుంది. జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. నవంబర్ 26 నుండి డిసెంబర్ 7 వరకు జరిగే మీకు ఈ రాశి వారికి చాలా శక్తివంతంగా జీవితాన్ని ముందుకు నడిపించే మార్గదర్శక యోగంగా కనిపిస్తుంది. ఈ యుతి మీ తృతీయ భవనమైన ధనస్థానంలో ఉండడం వల్ల సంపాదించే డబ్బు, మాటలు పొందే విలువ, కుటుంబంలోని శాంతి, మీ ఆలోచనలు, ధైర్యం ఆకస్మికంగా పెరుగుతాయి. మీ రాశ్యాధిపతి కాబట్టి మీకు మీ జీవితంలో ప్రతి అంశంపై శక్తివంతంగా ఉంటుంది. మీకు ధైర్యం, శక్తి, వేగం ఇవ్వగా ఆకర్షణ, ప్రేమ, అదృష్టం, ఆర్థిక శ్రేయస్సు ఇస్తాడు. మీకు ధనస్థానంలో యుతి కావడం అనేది చాలా అరుదైన శుభ సందర్భం. ఈ సమయంలో ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తాయి. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు, పెండింగ్లో ఉన్న ఆగిపోయిన పనులు, మీకు ఎదురు చూస్తున్న లబ్ధులు, ఇవన్నీ కూడా మీ చేతిలోకి రావడం ప్రారంభమవుతాయి. వ్యాపారం చేసేవారికి ప్రత్యేకంగా మంచిగా డీల్స్ రావడం ప్రారంభమవుతుంది. సేల్స్, మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, ఇన్వెస్టింగ్ రంగాలలో పనిచేసే వారికి ఈ రోజులు చాక్పాట్ లాంటివి. చేయని పని చేయడానికి ధైర్యం వస్తుంది. ముందుగా వెనకంజ వేసిన ప్రాజెక్ట్స్ మీ పక్షానికి తిరిగి వస్తాయి. షేర్లు, ట్రేడింగ్, ఫారెక్స్, క్రిప్టోలు పెట్టుబడే వారికి ఇది అత్యంత ఫలదాయకమైన సమయం. మార్కెట్లో మీకు సహకరించే లైన్స్ సరిగ్గా పడే అవకాశం ఉంది. చిన్న పెట్టుబడులు కూడా లాభాలు ఇచ్చే పరిస్థితులు ఉంటుంది. డబ్బు చేయడానికి మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు చేసే నిర్ణయాలు ముందుకెళ్లేలాగా లాభం దిశగా సాగుతాయి. మీ మాటలు వచ్చే ఆకర్షణ, వ్యక్తిత్వంలో పెరుగుతున్న మాట శక్తి అనుకూలంగా మీకు అవకాశాలు వస్తాయి. వ్యక్తిత్వం కూడా ఈ దశలో అద్భుతంగా మెరవడం మొదలవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు ఇతరులు వినాలనిపించేలా మీరు ప్రభావవంతంగా కనిపిస్తారు.
మీ మాటలో నిజంతో పాటు ధైర్యం కూడా పెరుగుతుంది. ఇంతకాలం మీరు పట్టించుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ వద్దకు వచ్చి సలహా అడిగే పరిస్థితి వస్తుంది. ప్రత్యేకంగా మహిళల సహకారం, ఉద్యోగుల సీనియర్ల మద్దతు, వ్యాపార భాగస్వాముల నమ్మకం ఈ దశలోనే మరింత బలపడుతుంది. కొన్ని సందర్భాలలోనే మహిళా అధికారి లేదా మహిళా క్లయింట్ నుండి ఒక ప్రత్యేకమైన లాభం కూడా రావచ్చు. ఈ యుతి మీ సామాజిక ప్రభావాన్ని మరింతగా పెంచుతుంది. మీరు కలిసే వ్యక్తులు మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు తెచ్చేలా మారుతారు. మీకు తెలిసిన వారు, పాత పరిచయాలు, కొత్తగా పరిచయంపై వ్యక్తులు వీరిలో ఒకరు మీ జీవితంలో కీలకమైన మార్పు తీసుకొస్తారు. మీ మాట ప్రభావంతో మీరు ఎవరినైనా సరే ఒప్పించగలుగుతారు. మీలో ఒక రకమైన మార్పుకి ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు మీ వైపే ఆకర్షితులు అవుతారు. మీ 10 రోజులు మీ వృత్తిలో పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీరు చేస్తున్న పని స్పష్టమైన దిశలోనే ముందుకు కదులుతుంది. మీ ప్రతిభను గుర్తించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మీకు ఇంతకాలం రాకపోయిన ఒక అవకాశం ఇప్పుడు మీకోసం నిలబడేలా కనిపిస్తుంది. మీ పనిని గమనించిన ఉన్నతాధికారులు మీకు కొత్త బాధ్యతలు ఇవ్వాలనుకోవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు, కొత్త ఛాన్సులు, పెరిగిన ప్రాఫిట్ మార్చులు కనిపిస్తాయి. మొత్తం మీరే ఇది మీ జీవితం మీద ఒక వెలుగు తెచ్చే సమయం అని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగం, అధికార యోగం, స్థిరత్వం, కార్యస్థలంలోనే మీ ప్రతిష్ట, మీ ప్రభావం, మీ స్థానాన్ని పెంచే సమయం ఇది. మీకు ఇంతవరకు రాని అవకాశం ఇప్పుడు రావడం ప్రారంభిస్తే మీ పని మీద ఉన్న వారి దృష్టి మీపై పడుతుంది. మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను గౌరవిస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం పెరుగుతుంది. మీ పనిలో మీకు పోటీగా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు మీకు సహకరించే పరిస్థితి ఏర్పడుతుంది. అధికారంతో కూడిన బాధ్యతలు రావచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంటర్వ్యూ, ప్రమోషన్స్, కొత్త ఉద్యోగ అవకాశాలు అన్నీ ఇప్పుడు మీ వైపు మొగ్గు చూపే కాలం. ఆరోగ్యం, శక్తి, స్థైర్యం, మానసిక ప్రశాంతత. కుజుడు మీ శరీరానికి బలాన్ని, శక్తిని ఇస్తాడు. మానసిక ప్రశాంతత, అందం, సౌందర్యం శుక్రుడు మీకు ఇస్తాయి. ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. ప్రత్యేకంగా అలసట తగ్గుతుంది. మనసు శాంతంగా ఉంటుంది. పాత సమస్యలు తగ్గుతాయి. ఆహార అలవాట్లు మంచి వైపు మారుతాయి. మీరు మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. చిన్న చిన్న అసౌకర్యాలున్నా అవి త్వరగా సరి అవుతాయి. బంధాలు, మరింత ప్రేమ, మరింత శాంతి. ఈ వారం మీ సంబంధాలు సాఫీగా సాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలున్న అవి తొలగిపోతాయి. దూరంగా ఉన్న బంధువులు, స్నేహితుల నుండి మంచి వార్తలు రావచ్చు. మీ జీవితంలో కొత్తగా ఎవరైనా ప్రవేశించే అవకాశం కూడా ఉంది. అది మీ వ్యక్తిగత జీవితం, వృత్తికి సంబంధించింది కావచ్చు. కానీ ఆ పరిచయం మీకు భవిష్యత్తులో అదృష్టకరమైన అవకాశాలు తీసుకొస్తుంది. ఈ 10 రోజులు ఈ రాశివారు మిస్ అవ్వకూడని అత్యంత శుభప్రదమైన కాలం. వ్యక్తిగతంగా, ఆర్థికంగా, వృత్తిపరంగా, సామాజికంగా మేలు ఒక మెట్టుకు పైకి తీసుకెళ్తుంది. ప్రేమ జీవితంలో ఈ వారం మీరు మాట్లాడే ముందు పోయిన మాటలు చూపించి అర్థం చేసుకునే స్వభావం చాలా మంచి ఫలితాలను తీసుకొస్తాయి. భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు ఉండినా అవి మీ మధురమైన సంభాషణ వలనే వెంటనే తొలగిపోతాయి. అవివాహితులైతే ఈ వారం మీ ఆసక్తులకు సరిపోయే వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో బలమైన విమర్శలు, కఠినమైన మాటలు, కోపంతో వచ్చే ప్రతిచర్యలు మాత్రం పూర్తిగా దూరం ఉంచాలి. మీ విలువలు, మీ అభిరుచులు, మీ అంచనాలు ఇవన్నీ కూడా ఓపికగా, ప్రేమగా పంచుకుంటే మీ సంబంధం మరింత బలపడి ముందుకు సాగుతుంది. ఉద్యోగం మరియు కెరియర్ విషయానికి వస్తే ఈ వారం మీరు స్పష్టమైన ప్రణాళికలు వేసుకోవాలి. ఒకేసారి 10 పనుల నుంచి 1-2 పనులకే దృష్టి పెట్టడం మంచిది. మీ ఆలోచన శక్తి ఎంతో బలంగా ఉంటుంది. మీరు చెప్పే మాటలు, మీరు సూచించే ఐడియాలు కార్యాలయంలోనే మంచి ప్రభావాన్ని చూపుతాయి. కాసేపలకు దూరంగా ఉండడం, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం ఈ వారం మీకు అదృష్టాన్ని మరింత దగ్గరగా తీసుకొస్తాయి. చిన్నవాటి విపత్తులు వచ్చినా సరే ఆందోళన చెందకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటే వచ్చే వారాల్లో మంచి అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా ఈ వారం చివరి నాటికి మీరు గౌరవించే ఒక వ్యక్తి మీకు ఉపయుక్తమైన సలహా లేదా ఒక మంచి అవకాశం ఇవ్వచ్చు. ఇది మీ కెరియర్కు పెద్ద ఆరంభం అవుతుంది. ఆర్థిక విషయాల్లో ఈ వారం మీరు ఎంతో ప్రాక్టికల్గా ఉండాలి. ఖర్చులను లెక్కించుకోకపోవడం, అవసరం లేని కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం చాలా ముఖ్యమే. ఆకస్మికంగా వచ్చే ఖర్చులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మీరు ఖర్చులను తెలివిగా నియంత్రిస్తే ఆర్థిక స్థిరత్వం మంచి స్థాయిలో చేరుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది అసంతృప్తికరమైన కాలం కాదు. కానీ పరిశోధన లేకుండా ఎక్కడ పెట్టవద్దు. నమ్మకమైన వ్యక్తుల సలహాతో క్రమంగా పెట్టుబడులు పెట్టడం సురక్షితం. ఈ వారం నెమ్మదిగా వచ్చిన లాభమే శాశ్వతమైన లాభం అన్నమాట మీ జీవితానికి పూర్తిగా సరిపోతుంది. ఆరోగ్య విషయానికి వస్తే మీ శరీరం మరియు మనసు రెండు విశ్రాంతిని అడుగుతాయి. తేలికపాటి నడక, యోగా, శ్వాస వ్యాయామాలు చాలా శాంతాన్ని ఇస్తాయి.
పని సమయంలో కూర్చొని విధానంలో చిన్నపాటి మార్పులు కూడా మీ శరీరానికి ఆరాట ఇస్తాయి. రోజు ఉష్ణంగా ఉండే నీళ్లు తాగడం, ఇంట్లో చేసిన తాజా ఆహారం తినడం ఎంతో మంచిది. రాత్రుళ్ళు తక్కువగా తినడం, ఎక్కువ నూనె ఉన్న పదార్థాలు తగ్గించడం ఆరోగ్యానికి మంచిది. మీ కుటుంబ సభ్యులతో చిరునవ్వుతో పలకరించటం మీ ఒత్తిడి తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారి ప్రేమ, శాంతి లాంటి భావాల ద్వారా ఇచ్చి జీవం పొందేవారు. ఈ రాశివారు 24వ తేదీ జాతక ఫలితాలు. ఈ రాశి వారికి 24 చాలా ప్రత్యేకమైన రోజు. కారణం, ఆ రోజు మీ రాశికి అధిపతి అయిన మీకు చిన్నపాటి మానసిక, ఆర్థికంగా, వ్యక్తిగత జీవితంగా బాగా బలమైన శక్తిని ఇస్తాయి. మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. గందరగోళంగా అనిపించిన విషయాలు ఒకటిగా క్లారిటీ అవుతాయి. ఈ రోజున మీ మాటలకు ప్రత్యేకమైన ఆకర్షణ పెరుగుతుంది. మీరు మాట్లాడిన ఒక్క మాట కూడా ఇతరులపైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదయం వేళలో కొత్త ఒత్తిడి, చిన్న ఆందోళన ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యం కంటే మానసిక స్థితికి సంబంధించినవి. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం మరియు వ్యాపారంలో మీకు మంచి అవకాశం ఎదురవుతుంది. కొంతకాలంగా మీ బ్రతుకు గుర్తించడం లేదని మీరు భావిస్తే ఈ రోజునే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ పనికి వచ్చిన ప్రశంసలు మీలో కొత్త ధైర్యాన్ని నింపుతాయి. ఆర్థిక పరంగా కూడా 24వ తేదీ మంచి రోజే. శుక్రుడి ప్రభావం వలన మీకు అద్భుతంగా డబ్బు చేతికి రావచ్చు. ఎవరైనా బాకీ ఉన్నవారు తిరిగి చెల్లించవచ్చు, లేదా పాత పెండింగ్ బకాయిలు క్లియర్ అయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చిన్న అర్థం కాని మాటలు జరగవచ్చు, కానీ అవి సాయంకాలానికి తగ్గిపోతాయి. ప్రయాణం అవసరమైతే ఈరోజు ప్రయాణం శుభప్రదమే. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా చేరవచ్చు. ప్రేమ విషయంలో కూడా మంచి ముందడుగు ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 24వ తేదీ మీ జీవితంలో సానుకూల మార్పులు ప్రారంభంగా నిలుస్తుంది. ఈ రాశి వారికి 25వ తేదీ జాతక ఫలితాలు. 25వ తేదీ ఈ రాశి వారికి శాంతి, ఆత్మవిశ్వాసం కలిసే రోజు. చంద్రుడు మీ 6వ భావం ద్వారా ప్రయాణిస్తుండడం వల్ల మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ మీద ప్రభావం చూపుతున్న మానసిక అలసట, మీ పని మీద పడుతున్న ఒత్తిడి తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ రోజున ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారు తమ పనిలో కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. పై అధికారి నుంచి ప్రశంసలు రావడం, ఏదైనా ముఖ్యమైన పనిని చేతిలో పెట్టడం, మీ మీద నమ్మకం పెరగడం, ఇలా అన్ని శుభప్రదమైన సూచనలు మీకు కనబడతాయి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈరోజు అనుకూలమే. మీ వ్యాపారంలో నిలిచిపోయిన ఒక వ్యవహారం ముందుకు సాగుతుంది. డబ్బు రాకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్న వారికి కూడా ఈ తేదీ మంచి మద్దతునిస్తుంది. కస్టమర్లు పెరగడం, మాట్లాడిన మాటకు విలువ రావడం, కొత్త ఒప్పందం గురించి చర్చలు జరగడం వంటి అంశాల్లో ఫలప్రదంగా ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో కొంత శాంతి స్థిరపడుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీ ఆరోగ్యం పోలిస్తే ఈరోజు మరింత మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. మీకు ఎదురైన సమస్యలను మీరు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఈరోజు మీలోకి వస్తుంది. ప్రేమ జీవితంలో దూరంగా ఉన్న వారికి తిరిగి కమ్యూనికేషన్ రావచ్చు. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. మొత్తంగా 25వ తేదీ స్థిరత్వాన్ని ఇచ్చే రోజుగా నిలుస్తుంది. మీరు వేసే ప్రతి అడుగు సరిగ్గా ముందుకు సాగుతుంది. ఈ రాశి 26వ తేదీ జాతక ఫలితాలు. 26వ తేదీ మీ జీవితంలోని అత్యంత శుభప్రదమైన రోజు. కారణం, మీకు ఏదైనా సరే ఈ రాశిలోనే బలంగా చూపిస్తుంది. మీ ఆర్థిక భావంతో దృష్టి పెట్టడం వల్ల డబ్బు, అవకాశాలు, ఆకస్మిక లాభాలు అన్నీ మీ జీవితంలోనికి ఇదే సరైన సమయం. ఈ రోజున మీరు చేసే ప్రతి మాట, ప్రతి నిర్ణయం, ప్రతి పని ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఉదయం నుండే మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీలో నిరళగా ఉన్న భయాలు, సందేహాలు అన్నీ తగ్గిపోతాయి. వృత్తి రంగంలో పెద్ద మార్పు కలిగించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు, మీటింగ్, ప్రజెంటేషన్స్, డీల్ ఏదైనా ఉన్నా సరే ఈరోజు మీరు చెప్పే మాటలకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఆర్డర్, కొత్త కస్టమర్ లేదా పెద్ద మొత్తంలో లాభాలు సూచనలు బలంగా ఉన్నాయి. ప్రేమ సంబంధాలు ఈరోజు అత్యంత శుభప్రదం. ఒకరి హృదయంలో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. ఒకరి పట్ల మీకున్న ప్రేమ, వారి పట్ల అర్థం చేసుకునే స్వభావం మరింత బలపడుతుంది. దూరంగా ఉన్న వారికి తిరిగి కలిసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు చాలా మంచిది. శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. మీరు చాలా కాలంగా చేయాలనుకున్న పని ఈరోజు ప్రారంభించడానికి ఇది శ్రేయస్కరం. ముఖ్యంగా 26వ తేదీకి ఆధ్యాత్మిక శక్తి కూడా చాలా బలంగా ఉంటుంది.
మీరు చేసే పూజ, జపం, ధ్యానం అన్నీ వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. ఏదైనా శుభకార్యం, కొనుగోలు, పెట్టుబడి ఇవన్నీ చేయడానికి ఇది ఉత్తమమైన రోజు. మొత్తంగా 26వ తేదీ అదృష్టం పూర్తిగా మీ వైపు తిరిగే రోజు. ఈ 4 రోజులు ఈ రాశి వారికి ఒకవైపు మానసికంగా స్పష్టత పెరిగి, మరోవైపు వృత్తి జీవితంలో కనిపించని మార్పులు సున్నితంగా ఆవిర్భవించే రోజు. 27వ తేదీ నుంచి మీ జాతకంలో శుక్రుడి స్థానంతో జాతపడడంతో మీ ఇంతకాలంగా గందరగోళంగా అనిపించిన కొన్ని సంబంధాలు స్పష్టత వస్తాయి. కుటుంబంలో మాట భేదాలు తగ్గుతాయి. మీరు చెప్పే మాటకు బలం పెరుగుతుంది. 28వ తేదీకి చంద్రుడు అనుకూల స్థితికి రావడం వలన మీలో ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక కొత్త ఉత్సాహం స్వయంగా పెరుగుతాయి. ఆఫీస్ వాతావరణం కూడా మీ అనుకూలంగా మారుతుంది. అధికారి వారు మీ మాటకు సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. 29వ తేదీకి శని ప్రభావం కొంచెం పెరిగినా ఆ ప్రభావం మీకు నష్టంగా మారకుండా గమనాన్ని మార్చేలా పనిచేస్తుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు కొంత ఆలస్యమైన భవిష్యత్తులో మీకు చాలా పెద్ద లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా ఉద్యోగంలో మార్పులు ఆశించేవారు ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. కానీ మీకు తెలియకుండా కొంత వ్యక్తులు మీ ఈర్ష్యగా చూసినట్టుగా అనిపించవచ్చు. కానీ మీ ప్రణాళికలు, మీ లక్ష్యాలు, మీ ఆలోచనలు ఎవరితో చెప్పాలో ఎవరితో చెప్పకూడదో జాగ్రత్తగా ఉండాలి. 30వ తేదీకి గురుగ్రహ ప్రభావం చాలా బలపడడంతో ఆర్థికంగా ఊరట వస్తుంది. ఇంతకాలం ఆగిపోయిన డబ్బులు చేతికి రావడం, లేదా ఏదైనా మంచి ఆఫర్ రావడం, ఏదైనా అకౌంట్లో ఒక అనుకోని లాభం పడడం వంటి శుభాలు ఎదురయ్యే అవకాశాల ప్రేమికులకు, దాంపత్య జీవితం గడిపే వారికి ఈ 4 రోజులలో అంతరంగ సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విభేదాలు తగ్గిపోతాయి. ఆరోగ్యంగా కూడా సూచనలు మంచిగానే ఉంటాయి. కానీ తలనొప్పి, నిద్రలేని సమస్యలు, ఒత్తిడి వంటి విషయాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ 4 రోజుల మొత్తం చూస్తే మీకు అనుకున్న దానికంటే కూడా అదృష్టం నెమ్మదిగా కానీ బలంగా మీ వైపుకు చేరుకుంటుంది. ధన్యవాదాలు.